రింకు తమ్ముడు, మొన్ననే కదా గుజరాత్ టైటాన్స్కి 2 పాయింట్లు ఇచ్చినావు. మళ్ళా ఇయ్యాలనే మ్యాచా, అది కూడా రాజస్థాన్ రాయల్స్తోని. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సప్లై చేసి అలసిపోయి ఉన్నావన్నా. ఇవాళ ఒక్కరోజు మ్యాచ్ ఆడినావంటే మనకు వారం రోజులు బ్రేక్ వస్తుంది. అయితే ఒక పని చేయండి, మాకు కూడా 2 పాయింట్లు ఇవ్వండి. సక్సెస్ఫుల్గా 7 మ్యాచ్లు అయిపోతాయి. వారం రోజుల తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఇక పరాక్ తమ్ముడు, లాస్ట్ సీజన్ జరిగిన 2 మ్యాచ్లు మర్చిపోయినావా? రెండిటికి 2 ఓడిచ్చినావు. ఈ సీజన్ మీ లక్కు మంచిగా ఉండి మాతో ఒకటే మ్యాచ్ ఉన్నది. లాస్ట్ సీజన్ ఆడిన మ్యాచ్ ఎందుకు గుర్తులేదు రాహానే అన్న. జస్ట్ ఒక్క రన్ను తేడాతో గెలిచిర్రు. 45 బాళ్లలో 95 రన్స్ కొట్టిన 6 4లు 8 6లు జస్ట్ మిస్ అయిపోయిల్లు. ఏ పరాగు బ్రో, అప్పుడంటే వాళ్ళ టీంలో రసెల్ ఉండే. 25 బాళ్లలో 57 రన్స్ కొట్టిండు కాబట్టి వాళ్ళు గెలిచిర్రు. ఇప్పుడెవరున్నారు వాళ్ళని గెలిపియడానికి? వాటినే పిసుకుదాం. అప్పుడు రసెల్ కొడితే ఇవాళ పోవెల్ కొడతాడు. రెడీగా ఉండండి. ఎస్, మా విజయ పరంపర మీతోనే స్టార్ట్ చేస్తాం. రహానే అన్న, లాస్ట్ సీజన్ మీరు 14 మ్యాచ్లు ఆడితే కనీసం వాళ్ళ 5 అన్న గెలిచిర్రు. ఈ సీజన్ కనీసం 1-2 అన్న గెలుతారా లేదా? పరాక్ తమ్ముడు, మేము లాస్ట్ సీజన్లో కనీసం 5 మ్యాచ్లన్నా గెలిచినాం. మీరు 4 గెలిచిలన్న విషయం మర్చిపోకు. కరెక్టే, లాస్ట్ సీజన్ మేము 14 మ్యాచ్లు ఆడి 4 గెలిచినాం. కానీ ఈ సీజన్ ఆల్రెడీ ఆడిన 5 మ్యాచ్లలో 4 గెలిచినాం. ఏదో ఒక్క మ్యాచ్ బై మిస్టేక్లో ఎస్ఆర్ఎస్ తోని తడబడ్డాం. కరెక్ట్ టైంకి మీరు దొరికిల్లు, మళ్ళా ట్రాక్లోకి వస్తాం. రింకు తమ్ముడు, ఇక్కడ నుండి మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే మిగిలిన 8 మ్యాచ్లు గెలవాలి తమ్ముడు. ప్రతి మ్యాచ్ మనకు ఎలిమినేటరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఓడిపోయినావు అనుకో, ఇక నెక్స్ట్ మ్యాచ్లు గెలవాల్సిన అవసరం లేదా అన్న. ఇక్కడ దొరికినావు తమ్ముడు నాకు వైస్ కెప్టెన్గా. నువ్వు నేను కరెక్ట్ సెట్ అయినావు. జడేజా అన్న, లాస్ట్ మ్యాచ్లో 9 రన్ల కాడ 5 వికెట్లు పడ్డప్పుడు బ్యాటింగ్కి వచ్చి నువ్వు 45 రన్లు, గా డాన్ 69 రన్స్ కొట్టి మన టోటల్ 159 తీసుకుపోయిల్లు. నీ ఎక్స్పీరియన్స్ వాల్యూ ఏందో చూపించినావన్నా. పైనున్నోళ్ళందరూ పిల్లగాళ్ళు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు తొందరపడి అవుట్ అయ్యిల్లు. 250+ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ని నేను అట్లెట్లా తొందరగా అవుట్ అవుతా తమ్ముడు? అయినా నువ్వే ఈ మధ్యలో నా ఎక్స్పీరియన్స్ని వాడుకుంటలేవు. బౌలింగ్ ఎక్కువ ఇత్తలేవు. నువ్వు బ్యాటింగ్ చేసుడు పక్కకు పెట్టి నేను వేయాల్సిన ఓవర్లు కూడా నువ్వే ఎత్తానవు కదా. ఏ అట్లేం లేదు జడేజా అన్న. ఖచ్చితంగా నీ అవసరం ఉన్నప్పుడు నీతోని బౌలింగ్ వేపిత్తా. నా అవసరం ఉన్నప్పుడు ఏంది తమ్ముడు, నా అవసరం ప్రతి మ్యాచ్లు ఉంటుంది. నా లోపడున్న బౌలర్ని వాడుకో. ఏ అవ్వా, ఒక్కొక్క టీంకి ఎసొంటి ఓపెనర్లు ఉన్నారు. మన టీంకి మాత్రం ఓపెనింగే సెట్ అయితలేదు. రహానే అన్న, గిసొంటప్పుడే ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములాను వాడుకున్నాడు బెటరు. న్యూజిలాండ్కి గా టీమ్ సేఫెట్ ఫిన్నాలను ఓపెనింగ్ చేసి మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు. సక్సెస్ఫుల్ పేరు కాబట్టి వాళ్ళిద్దరితోనే ఓపెనింగ్ చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తమ్ముడు, నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరితో ఓపెనింగ్ చేపిస్తే నరేను, గ్రీను, పోవెలు వీళ్ళ ముగ్గురు ఇట్లా 11 డ్రాప్ చేస్తావు. రాక గ్రీను లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిండు. తరతరాలుగా యుగాలుగా మన టీంని బౌలింగ్లో కాపాడుతున్నది సునీల్ నారాయణే. ఇక ఎవరిని డ్రాప్ చేస్తావు? ఇక చేసేది ఏమున్నదన్నా, పోవెల్నే డ్రాప్ చేయాలి. చేస్తుండే తమ్ముడు, పోవెల్ని డ్రాప్ చేస్తుండే. నువ్వు చక్కగా ఆడేది ఉంటే పోవెల్తో అవసరం పడకపోతుండే. అట్లా అనుకుంటే ఓపెనింగ్కి వచ్చి నువ్వు మంచిగా ఆడినా మనకి బాధ రాకపోతుండే కదా. ఈ సంవత్సరం బెస్ట్ కెప్టెన్, వైస్ కెప్టెన్ అవార్డు ఏదన్నా ఉంటే అది మీకే ఇయ్యాలి. వైభవ్ తమ్ముడు, ఒక్క మ్యాచ్లో డక్ అవుట్ అయినంత మాత్రాన పోయేదేం లేదు. నువ్వు ఆ మ్యాచ్ను మర్చిపోయి ఫస్ట్ 4 మ్యాచ్లలో ఎట్లా అన్నావో ఈ మ్యాచ్లో కూడా అట్లనే ఆడాలి. షూర్ అన్నయ్య. పరాగు, మన చిన్న తమ్ముడు లాస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయినా కానీ అంతకుముందు 4 ఇన్నింగ్స్లలో 200 రన్స్ చంపిండు. అది కూడా 200 స్ట్రైక్ రేట్తోని. కానీ నువ్వు ఆడిన 5 ఇన్నింగ్స్లలో కలిపి 49 రన్స్ కొట్టినవు. నువ్వు కెప్టెన్సీ చేసుడేనా లేకుంటే రన్స్ కొట్టుడేమన్నా ఉన్నదా? ఎందుకు జూరేల్ బ్రో అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? నా కెప్టెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేసి జరంత బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ మిస్ అయింది. ఈ కేకేఆర్ నా ఫేవరెట్ టీము. చూడు వీళ్ళ మీద ఎట్లా ఆడుతానో. ఏం లేదు పరాగన్న, వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిల్లు, ఒక్కటి కూడా గెలవలే. ఇవాళ వీళ్ళని 7వ మ్యాచ్ కూడా ఓడించి సక్సెస్ఫుల్గా అస్సాంకి పంపిద్దాం. కరెక్ట్ తమ్ముడు, నేను కూడా అదే ప్లాన్ చేస్తానా. ఏంటిదివే మీరు ప్లాన్ చేసేది నేను చూసేది? ఇప్పటి వరకు మేము ఆడిన మ్యాచ్లల్లా మా దగ్గర ఎంఐ, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, సిఎస్కే, జీటీ వీళ్ళు పాయింట్లు తీసుకున్నారు. వారం రోజుల తర్వాత మళ్ళీ మాకు ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్, జీటీ, ఎంఐలతో మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళకు 2 పాయింట్లు ఎట్లిచ్చినావో అట్లనే తీసుకుంటాం. మా పాయింట్స్ మాకు ఇచ్చినాక నువ్వు ఎవరి దగ్గరన్నా తీసుకో అన్న. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఏమైంది పంత్ బ్రో, లాస్ట్ మ్యాచ్లో చెయ్యికి దెబ్బ తాకించుకున్నట్టున్నావు కదా. ఈ మ్యాచ్ ఆడతానవా లేదా? ప్రస్తుతం మా టీం ఆడుతున్న విధానం చూస్తే బయట కూర్చునుడే మంచిది అనిపిస్తుంది. ఏంది పంతు ఏమంటాను? ఏం లేదయ్యారు, ఇంజురీ కొద్దిగా పెద్దగానే ఉన్నది. 1-2 మ్యాచ్లు రెస్ట్ తీసుకుందాం అనుకుంటానా. అయితే ఎవరు మరి కెప్టెన్సీ చేసేది? పూరానా, ఆయుష్ బదోనియా? అలా డౌట్ ఏముంది అయ్యారు బ్రో, పంత్ లేనప్పుడు నేనే కదా కెప్టెన్సీ చేసేది. నువ్వు ఆడే ఆటకి నిన్ను టీంలోంచుడే ఎక్కువ, ఇంకా కెప్టెన్సీ కూడానా? మన టీం అంతో ఇంతో టోటల్ పెడుతుందంటే మిడిల్ ఆర్డర్లో నేను వచ్చి రన్స్ కొట్టడమే కారణం.
కాబట్టి కెప్టెన్సీ నాకే ఇయ్యాలి. మునిగిపోతున్న పడవని నడపడానికి కొట్టుకుంటాలేందివే. ఓకే ఓకే ఎవరైతే ఉన్నది కానీ లాస్ట్ సీజన్ 4 పాయింట్లు ఇచ్చినట్టే ఈ సీజన్ కూడా 4 పాయింట్లు ఇవ్వాలి. నా పన్నాన్ని చేసుకొని ఇస్తే ఇవాళ 2 పాయింట్లు, మళ్ళీ లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ మన ఇద్దరికే పడ్డది. అప్పుడు 2 పాయింట్లు సైలెంట్గా తీసుకుంటా. అదే నన్ను ఇబ్బంది పెట్టిల్లనుకో నెట్ రన్ రేట్ కూడా తీసుకుంటా. ఏంది అయ్యారు బ్రో, నువ్వు భయపెడితే భయపడడానికి ముంబై ఇండియన్స్ టీం అనుకుంటానా ఏంది? ఇంతవరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోని మిమ్మల్ని ఈ మ్యాచ్లో ఓడిస్తాం. చూడండి బ్రో, ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో ఎన్ని రన్స్ కొట్టినావు? అన్ని కలిపి 42 అయినాయి. అయ్యర్ బ్రో ఒక్క లాస్ట్ మ్యాచ్లో 66 రన్స్ కొట్టిండు. దానికి ముందు 69, దానికి ముందు 50. మనకు ఛాలెంజ్లు అవసరం అంటావు ఆ పూరాను? అవసరమే పంతు, అవసరమే. మనం 5 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచినాం. ఆ 2 కూడా చేజ్ చేసుకుంటేనే గెలిచినాం. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న ప్రతిసారి కనీసం 160 కూడా కొట్టలేక ఓడిపోయినాం. పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు గెలిచిర్రు. 4 చేజ్ చేసుకుంటేనే గెలిచిర్రు. వాళ్ళు ఇంతవరకు ఫస్ట్ బ్యాటింగ్ చేయలే. ఈ మ్యాచ్లో కనుక మనం టాస్ గెలిచి వాళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే చేజింగ్లో ఎట్లాగో మనం గెలుస్తానం కాబట్టి మ్యాచ్ మనదే. పెద్ద ప్లానింగే పూరి, పెద్ద ప్లానింగే. ఏంది బ్యాటింగ్ ఫస్ట్ చేయాలనా? లాస్ట్ సీజన్ మీ మీద బ్యాటింగ్ ఫస్ట్ చేసి 236 కొట్టినాం. అప్పుడే మర్చిపోయిల్లా? మా సిమ్రాన్ తమ్ముడు 48 బాళ్ళలో 91, 6 4లు 7 6లు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. అంతకు ముందు మ్యాచ్లో వాళ్ళతోని చేజింగ్ చేసేటప్పుడు కూడా నేనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అన్నా. 69 రన్స్. చూసిల్లా మా సిమ్రాన్ తమ్ముడికి మీరంటే ఎంత ఇష్టమో? అసలే లాస్ట్ మ్యాచ్లో కూడా 80 రన్లు నాట్అవుట్ కొట్టున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మా తమ్ముడిని తట్టుకోవడం మీ వల్ల అవుతుందో కాదు. అయ్యారు ఆపోజిట్ టీంలో ఈ షమి ఉన్నాడన్న విషయం మర్చిపోతానవా? పవర్ ప్లేలోనే మీ ప్రియాన్ షారియని, ప్రాప్ సింహరాన్ని పెవిలియన్కి పంపిస్తా. అది కూడా చూద్దాం తీ షమి అన్న. అయ్యరు బ్రో, నా లోపల ఇంత మంచి బౌలర్ ఉన్నాడని నాకే తెలియదు. ఎస్ఆర్ఎస్ తోని మ్యాచ్లా అభిషేక్ హెడ్, మొన్న ముంబైతోని మ్యాచ్లా నమందీరు. బ్యాటింగ్ దొరకకపోయినా గానీ బౌలింగ్లో వికెట్లు అయితే పడతానే. నాదే ఉంది శశాంకు, నీ బౌలింగ్లో పవర్ ఉన్నది. ఈ మ్యాచ్లో కూడా నీతోని 2 వికెట్లు తీపిస్తా, టెన్షన్ పడకు. ఈ మ్యాచ్లో పాత పురాణ ఆట ఎట్లుంటుందో చూపియబోతున్నా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఈ మ్యాచ్ కూడా ఓడించి మీతోని హ్యాట్రిక్ కొట్టిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఇవాళ జరగబోయే 2 మ్యాచ్లకు సంబంధించిన స్పూఫ్స్ ఇదే వీడియోలో కవర్ చేసిన. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అట్లనే మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నిన్న జరిగిన 2 మ్యాచ్లకు సంబంధించిన హైలైట్స్ కూడా ఒకే వీడియోలో చేసిన. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా చూడండి. ఇవాళ మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ తోని ఆర్ఆర్ దారుణంగా కొలాప్స్ అయింది. బట్ అక్కడ నుండి రికవర్ అయ్యిల్లు. 9 రన్స్కి 5 వికెట్స్ నుంచి 159 కొట్టిల్లంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే పెరిగే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫేవరెట్స్ రాజస్థాన్ రాయల్సే. ఇక కేకేఆర్ ఈ మ్యాచ్లో ఓపెనింగ్ పేరు ఎవరిని తీసుకొస్తారో చూడాలి. ఫినాల్ అండ్ టీమ్ సిఫెట్తో ఓపెనింగ్ చేపిస్తే రోమన్ పోవెల్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. కేకేఆర్కి అయితే కష్టమే ఈ మ్యాచ్, బట్ చెప్పలేం, ఐపీఎల్లో ఏదైనా జరగవచ్చు. నాకైతే ఆర్ఆర్ఏ గెలుస్తుంది అనిపిస్తుంది. ఇక సాయంత్రం మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఇది కూడా 1 సైడ్ మ్యాచే అనిపిస్తుంది. పంత్ టీంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ పర్ఫార్మెన్స్లో పెద్ద తేడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్లో మంచి బ్యాటర్స్ ఉన్నారు. మక్రమ్, మార్ష్, పూరన్, రిషబ్ పంత్ ఇంత మంచి హిట్టర్స్ని పెట్టుకొని కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఒకవైపు చేజింగ్లో అయ్యర్ దుమ్ము లేపుకుంటూ వస్తున్నాడు. వరుసగా 3 50లు కొట్టిండు చేజింగ్లో. టాసులు కూడా వరుసగా శ్రేయాస్ అయ్యరే గెలుస్తున్నాడు. ఒక్క మ్యాచ్లో ఓడిపోయిండు కేకేఆర్ తోని, అది కూడా మ్యాచ్ అయితే ఆగిపోయింది. ఈ మ్యాచ్లో కూడా ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నాడు అంటే ఇక ఖచ్చితంగా పంజాబ్ కింగ్సే గెలుస్తుంది. ఎందుకంటే ఎట్లాగో ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ మంచిగా చేయట్లేదు. సెకండ్ బ్యాటింగ్ లో పంజాబ్ కింగ్స్ రెచ్చిపోతారు కాబట్టి వారు 1 సైడ్ అయిపోయినట్టే. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుందో చూడాలి. ఎందుకంటే ఈ సీజన్ లో ఇంతవరకు పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేయలేదు. కానీ ఖచ్చితంగా ఫేవరెట్స్ అయితే పంజాబే. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.